ఆర్టీసీ బస్సులో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. డాన్ బాస్కో స్కూల్ మీదుగా డోలాస్ నగర్, ప్రకాష్ నగర్, నూకపేట, ఉండవల్లి సెంటర్ మీదుగా పెనుమాక వెళ్లారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరి బస్టాండ్లో ఈ పథకాన్ని ప్రారంభించిన నేతలు అనంతరం బస్టాండ్ నుంచి ఉండవల్లి వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. దివ్యాంగులకు ఉగాది కానుకగా ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్తో దాదాపు 13 లక్షల మంది దివ్యాంగులు, వారి సహాయకులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి బస్సు టికెట్పై 50% రాయితీ ఇస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 40% ఆ పైన వైకల్యం ఉన్నవారు ఈ పథకానికి అర్హులుగా ఉంటారని తెలిపింది. దివ్యాంగ శక్తి పథకం అమలుకు ప్రభుత్వం ఏడాదికి 207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. ప్రయాణం అనంతరం దివ్యాంగులకు సీఎం తన ఇంట్లో ఆత్మీయ విందును ఏర్పాటు చేశారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ బస్సులో వారితో కలిసి ఎమ్మెల్యేలు ప్రయాణించారు. ఉద్యోగ కల్పనే లక్ష్యంగా భవ్య పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో పారిశ్రామిక ప్రగతికి ఊతం ఇచ్చేందుకు 33,600 కోట్లతో భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాతో దేశీయ తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచుతామని ఆయన చెప్పారు. దీని ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పాటును అందిస్తామన్నారు. భవ్య పథకం ద్వారా ప్రత్యక్షంగా 15 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చి 6 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. ఈ పథకం కింద 100 నుంచి 1000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కులను డెవలప్ చేస్తారు. ఇందులో భాగంగా 1 ఎకరాకు ₹1,00,00,000 వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. తొలి విడతలో 50 పార్కులను అభివృద్ధి చేస్తారు. ఈ పార్కులకు అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ సదుపాయాలు, డ్రైనేజ్, కామన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ఐసీటీ, పాలనా వ్యవస్థలు లాంటి కీలక మౌలిక వస్తువులన్నీ సమకూరుస్తారు. ఇవే కాకుండా రెడీ బిల్ట్ ఫ్యాక్టరీ షెడ్లు, బిల్ట్ టు సూట్ యూనిట్లు, ప్రయోగశాలలు, గిడ్డంగులు, సిబ్బంది కోసం గృహాలతో పాటు ఇతరత్ర సదుపాయాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రాలు, ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంలో భవ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక చిన్న జల విద్యుత్ ప్రాజెక్టులకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2,585 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో 30% లేదా మెగావాట్కు 3.6 కోట్ల వరకు కేంద్రం సాయం అందించనుంది. 25 మెగావాట్ల వరకు సామర్థ్యం ఉన్న చిన్న హైడ్రో ప్రాజెక్టులు సుమారు 15,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ పథకం తోడ్పడనుంది. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. ఇవాళ గోల్డ్, సిల్వర్ రేట్స్ మరింత తగ్గే అవకాశాలున్నాయి. యుఎస్ ఫెడ్ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో నిన్న గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. ఒక దశలో $4,800 సమీపానికి వచ్చింది. మరోవైపు సిల్వర్ ధర కూడా నిన్న అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్షీణించింది. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ సిల్వర్ రేట్ $76 దిగువకు పడిపోయింది. ఇక నిన్న దేశీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్స్ దిగొచ్చాయి. నిన్న తులం గోల్డ్ రేట్ $2,100 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర $158,600 పడిపోయింది. నిన్న కిలో వెండి $5,350 తగ్గడంతో హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేటు $2,52,900 పలికింది.